హలో అండి. ఈ వీడియోలో 'హెడ్ ఓవర్ హీల్స్' ఎపిసోడ్ 10 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్‌లో హీరో బాడీని కంప్లీట్‌గా బొంగ్సు ఆక్యుపై చేసినట్టు చూపిస్తారనమాట. యాక్చువల్లీ మోబమ్‌ని సేవ్ చేస్తున్నప్పుడు హీరో హ్యాండ్‌కి ఆ నైఫ్ తగిలి ఒక 2 డ్రాప్స్ బ్లడ్ బయటకొస్తుంది. సో ఆ మూమెంట్‌లో హీరో బాడీని బొంగ్సు కంప్లీట్‌గా ఆక్యుపై చేస్తాడనమాట. బట్ అతను హీరోయిన్‌కి నిజం చెప్పడు. ఆమెకి ఫీవర్‌గా ఉండడంతో ఆమె వర్రీ అవుతుందని చెప్పి ఆమెను చూసుకోవాలని గ్యోనోలాగే యాక్ట్ చేస్తూ ఉంటాడు అతను. ఆమెను ఇంటికి తీసుకెళ్ళడానికి జీహో దగ్గరికి వచ్చి సైకిల్ ఇమ్మని అడుగుతాడు. అప్పుడు జీహో సోంగాకి హెల్త్ బాగాలేకపోతే నేను ఆమెని ఇంటికి తీసుకెళ్తాను అంటే హీరోయిన్ హ్యాండ్ వదిలేసి అతను బొంగ్సులాగా మారినట్టు యాక్ట్ చేస్తూ జీహోని అరిచి ఆ సైకిల్ తీసుకుంటాడు. యాక్చువల్లీ అతను కంప్లీట్గా బొంగ్సులానే ఉన్నా కూడా హీరోయిన్ హ్యాండ్ వదిలినప్పుడే అతను బొంగ్సులాగా మారినట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. బట్ హీరోయిన్కి అర్థమైపోయి ఆమె అడుగుతుందన్నమాట ఏం జరిగిందో చెప్పమని. సో అతను జరిగిందంతా చెప్తాడు. ఆ నైట్ అతని ఇంట్లో రిటర్న్ అతని రూమ్కి వచ్చేసరికి యమహా అతని రూమ్ దగ్గర చెక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అతను అడిగితే నీ దగ్గర ఉన్న రింగ్ ఎక్కడుంది, ఆ రింగ్ నాకు కావాలి అని అడుగుతుంది ఆమె. అప్పుడు అతను ఆ రింగ్ నేను ఎక్కడో పెట్టేసున్నాను, గుర్తులేదు, దొరికినప్పుడు నీకు ఇస్తాను అని చెప్తాడు. బట్ యాక్చువల్లీ అతని దగ్గరే ఉంటుందన్నమాట ఆ రింగ్. ఆమెకి ఇవ్వకుండా అలా అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత యమహా షమాన్ థింగ్స్ అమ్మే ఆ షమాన్ దగ్గరికి వెళ్ళి ఒక హ్యామర్ అడుగుతుందన్నమాట. ఆ హ్యామర్ కొనడానికి వెళ్తుంది ఆమె ఆ హ్యామర్ కొంటున్నప్పుడు ఆ యమహా బ్యాగ్ ఉన్న కర్చీఫ్ చూసి ఈ కర్చీఫ్ నువ్వు 10 years బ్యాక్ మీ మదర్కి కొని ఇచ్చావు కదా, అది ఇప్పుడు నీ దగ్గర ఎందుకు ఉంది అంటే యమహా ఆ కర్చీఫ్ తీసుకొని చూస్తూ ఆమె నన్ను సేవ్ చేయాలనుకుంది, అందుకే ఈ కర్చీఫ్ నాకు ఇచ్చింది అని చెప్తుంది. హీరోయిన్ వాళ్ళ మదర్ ఆ కర్చీఫ్ పైన ఒక పవర్ మంత్రలాగా డ్రా చేసి ఉంటుంది అనమాట. దానికి ఐసు, నోసు, లిప్స్ అవన్నీ ఉంటాయి. అది ఆమె పర్సనల్ ఐటమ్ కాబట్టి 10 years నుండి ఆమె దగ్గర ఉంది కాబట్టి అది యమహా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉంటే అది ఆమెను సేవ్ చేస్తుందని ఇచ్చుంటుందన్నమాట. ఆ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ మదర్ బొంగ్సుతో మాట్లాడుతూ ఉంటుంది. అతను అప్పుడు ఆమెతో చెప్తాడు, ఇలా జరుగుతుందని నాకు కూడా తెలీదు, గ్యోనో ఇలా మొత్తానికి డిసపియర్ అయిపోతాడని నేను అనుకోలేదు, బట్ నా చేతుల్లో ఏం లేదు అని చెప్తూ ఉంటాడు. అతనితో మాట్లాడిన తర్వాత హీరోయిన్ మదర్ హీరోయిన్ని పిలిచి మాట్లాడుతుంది. ఈ జరిగిన విషయంలో బొంగ్సు తప్పేం లేదు, అనుకోకుండానే జరిగింది ఇదంతా. యమహా చేసిన పనికి అందరం ఇబ్బంది పడుతున్నాం, గ్యోనోకి ఏం కాదు, కొన్ని రోజులు అతను వేరే డైమెన్షన్లో ఉన్నట్టుంటుంది, అప్పటి వరకు మనం బొంగ్సుని జాగ్రత్తగా చూసుకోవాలి. బొంగ్సుకి ఏమన్నా అయితే గ్యోనుకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో బొంగ్సుకి ఏం కాకుండా చూసుకోవాలి. యమహా ఏదో ప్లాన్ చేస్తుంది, ఆమె ఏదన్నా రిచువల్ చేసి గ్రిమ్ రీపర్ని కానీ ఎర్త్ పైకి తీసుకొచ్చిందంటే బొంగ్సుకి ఇబ్బంది అవుతుంది. బొంగ్సుకి డేంజర్ అయితే అది గ్యోనుకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయినా మనం షమాన్స్ కదా, మన యాక్చువల్ వర్క్ ఏంటి, గోస్ట్ ఎందుకు ఈ వరల్డ్లో మిగిలిపోయాయి, ఈ వరల్డ్ క్రాస్ చేసి ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి, ఆ రీజన్స్ కనుక్కొని వాళ్ళని ఈ వరల్డ్ క్రాస్ చేసి వెళ్ళేలాగా చేయడమే మన డ్యూటీ కదా. సో బొంగ్సుని నువ్వు అర్థం చేసుకో, అతన్ని హ్యాపీగా ఉండేలాగా చూడు అని చెప్తుంది. హీరోయిన్ రిటర్న్ రూమ్కి వచ్చాక బొంగ్సు ఆమెను అడుగుతాడు, ఏమైంది, మీ మదర్ ఏం చెప్పారు అంటే ఆమె అతనితో మా మదర్ నిన్ను ప్రొటెక్ట్ చేయమని చెప్పింది, నువ్వు హ్యాపీగా ఉండేలా చూడమని చెప్పింది, నిన్ను కన్సోల్ చేయమని చెప్పింది అని చెప్తుందనమాట. నెక్స్ట్ డే స్కూల్లో క్లాస్ రూమ్ బయట ఆమె వెళ్తూ ఉంటే బొంగ్సు వచ్చి ఆమె హ్యాండ్ పట్టుకుంటాడు. ఏంటిది అంటే నువ్వే కదా నేను హ్యాపీగా ఉండేలా చేయమని చెప్పావు అంటాడు. ఆ తర్వాత బ్రేక్ టైంలో కూడా ఆమె చీక్స్ పట్టుకో ఉంటాడు అతను. ఆమె ఏంటిదంతా వద్దు అంటే అదేంటి మరి నేను హ్యాపీగా ఉండేలా చూస్తానని ప్రామిస్ చేసావు కదా అంటాడు. సో ఆమె కామ్గా ఉంటుందన్నమాట, అతన్ని అలో చేస్తుంది. ఇదంతా చూసి జీహో హీరోయిన్ అడుగుతాడు ఏం జరుగుతుందని. సో ఆమె చెప్తుందనమాట, హీరో బాడీని బొంగ్సు కంప్లీట్గా ఆక్యుపై చేశాడని, ప్రజెంట్ అతను చూస్తుంది బొంగ్సునని. ఆ తర్వాత జీహో వెంటనే బొంగ్సు దగ్గరికి వచ్చి అతన్ని కొట్టి
వెంటనే నువ్వు గ్యోను బాడీలోంచి బయటికి రా, గ్యోనుని మేము సేవ్ చేయాలనుకుంటున్నామని అరుస్తాడు. అప్పుడు బొంగ్సు, నేను రాను, వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా నాకు రావాలని లేదు, నేను ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, సోంగాని నేను ఇష్టపడుతున్నాను, ఆమెను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను, ఇంతకుముందు ఈ బాడీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆమెకు హెల్ప్ చేయాలనుకున్నా ఆమెను టచ్ చేసిన వెంటనే గ్యోను రిటర్న్ వచ్చేసేవాడు. సో నేను పక్కనే ఉన్నా కూడా ఆమెను ఎప్పుడు ప్రొటెక్ట్ చేయలేకపోయాను, ఇక అలా జరగనివ్వను అని చెప్తాడు. స్కూల్ అయిపోయాక నైట్ అయ్యాక బొంగ్సు ఇంటికి రిటర్న్ వస్తాడు. అప్పుడు హీరోయిన్, ఇప్పటివరకు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నేషనల్ కాంపిటీషన్కి నువ్వు ప్రాక్టీస్ చేయాలి, నువ్వు బొంగ్సు అయినప్పటికి కూడా ఇది గ్యోను బాడీ, అతను కాంపిటీషన్లో విన్ అవ్వాలనుకున్నాడు, సో నువ్వు ఆర్చరీ డైలీ ప్రాక్టీస్ చేయాల్సిందే అని చెప్తుంది ఆమె. అతను సరే అని చెప్పి, ఈరోజు నువ్వు చాలా ప్రెట్టీగా ఉన్నావు అని చెప్తాడు. ఆమె టీస్ చేయొద్దు అని చెప్తుంది. ఆ తర్వాత ఆమె రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి ఫ్లేవర్ మాస్టర్ షమాన్ వస్తాడు. ఏమైంది అంత డల్గా ఉన్నావు అంటే ఆమె, నేను గ్యోనుని మిస్ అవుతున్నాను అని చెప్తుంది. అప్పుడు అతను, నువ్వు ఆక్స్ అవర్ మర్చిపోయావా, 1:30 to 3:30 నైట్ టైమ్ గోస్ట్ ఎనర్జీ పీక్ ఎనర్జీ ఉంటుందని కదా, అప్పుడు నువ్వు గ్యోనుతో మాట్లాడవచ్చు, ట్రై చెయ్యి అని చెప్తాడు. సో ఆ నైట్ బొంగ్సు నిద్రపోయాక అరౌండ్ 1:30 to 3:30 టైంలో హీరోయిన్ అతని దగ్గరికి వెళ్ళి గ్యోను అని పిలుస్తుంది. అటు గ్యోను బొంగ్సు ఒక పాస్ట్ లైఫ్ రిలేటెడ్ సీన్లో ఆ ఇమాజినేషనల్ వరల్డ్లో ఉండిపోతాడనమాట. అతనికి ఆ వరల్డ్లో ఒక చిన్న అబ్బాయి అండ్ ఇంకొక వీళ్ళ ఏజ్ ఉన్న ఒక టీనేజర్ కనిపిస్తారు. వాళ్ళిద్దరూ ఆర్మీ డ్రెస్లో ఉంటారనమాట. హీరోయిన్ పిలుస్తూ ఉండడం అతనికి వినిపించి వెంటనే లేచేసరికి అతను గ్యోను లాగా ఉంటాడు. సో హీరోయిన్ వెంటనే అతన్ని హక్ చేసుకుంటుంది. అప్పుడు గ్యోను ఆమెకి జరిగిందంతా చెప్తాడు. ఇలా అతను ఆ వరల్డ్లో ఒక చిన్న అబ్బాయి అండ్ ఇంకొక టీనేజర్ని చూశాడని, వాళ్ళు ఆర్మీ డ్రెస్లో ఉన్నారని ఆ విషయం మొత్తం చెప్తాడు. అప్పుడు ఆమె, అది బొంగ్సుకి రిలేటెడ్ అయిన లైఫ్ అయి ఉంటుంది, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు బొంగ్సు అయి ఉంటాడు, నువ్వు ఒక పని చెయ్యి, అది ఎంతైనా ఇమాజినేషన్ వరల్డే కదా, సో నువ్వు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఫ్రెండ్స్ అవ్వడానికి ట్రై చెయ్యి. సో యాక్చువల్లీ బొంగ్సుకి ఏమైంది, అతను ఎలాంటి సిచ్యువేషన్లో చనిపోయాడు, అతనికి తీరని కోరిక ఏముందో మనకు అర్థమయ్యి మనం అతనికి హెల్ప్ చేసి అతన్ని కన్సోల్ చేస్తే అతను నీ బాడీ వదిలేసి ఈ వరల్డ్ వదిలి వెళ్ళిపోతాడు, అలా నువ్వు రిటర్న్ రావచ్చు అని చెప్తుంది. సో గ్యోను ఆ ఇమాజినేషన్ వరల్డ్లో వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, బట్ అదంత ఈజీ కాదనమాట. నెక్స్ట్ సీన్లో యమహా హాంటెడ్ హౌస్లో కూర్చొని రిచువల్ చేస్తూ ఉంటుంది. ఆ రిచువల్ చేసేసరికి ఆమెకి పవర్ వచ్చి ఆమెకు తెలుస్తుంది ఆ రింగ్ బొంగ్సు దగ్గరే ఉందని. అటు బొంగ్సు హీరోయిన్కి చేసిన ప్రామిస్ ప్రకారం డైలీ ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అతను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కోచ్ వచ్చి అతనికి కంగ్రాచులేషన్స్ చెప్పి, నువ్వు నేషనల్ టీంలో పార్టిసిపేట్ చేయడానికి సెలెక్ట్ అయ్యావు, జాగ్రత్తగా ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. సో క్లాస్లో అందరూ అతనికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారనమాట. హీరో యాటిట్యూడ్ మారేసరికి క్లాస్లో అందరూ అతనితో మాట్లాడుతూ ఉంటారు. ఇంతకుముందు అతను చాలా డల్గా ఉండేసరికి క్లాస్లో ఎవరు అతనితో మాట్లాడేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు అతను చాలా చీర్ఫుల్గా ఉండేసరికి అందరు ఫ్రెండ్స్ అవుతారనమాట అతనికి. అందరూ అతనికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు, బట్ హీరోయిన్ మాత్రం అదంతా చూసి డల్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటే అతను అడుగుతాడు, నేను నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యాను, నువ్వెందుకు నాకు కంగ్రాచులేషన్స్ చెప్పట్లేదు అని. సరే అని ఆమె కంగ్రాచులేషన్స్ చెప్తుంది. అప్పుడు అతను, నేను కాంపిటీషన్లో విన్ అయితే నాకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, నువ్వు సరేనా అని అడుగుతాడు. ఆమె సరే అని చెప్పి ఏంటి ఆ గిఫ్ట్ అని అడిగితే అతను ఆమెను కిస్ చేసుకోవాలనుకుంటున్నాడని చెప్తాడు. ఆమె వెంటనే అరుస్తుంది, నీకేమన్నా పిచ్చా, నేను నిన్నెందుకు కిస్ చేస్తాను అని చెప్పి. అతను కారిడార్లోకి వెళ్ళి గట్టిగా అరుస్తాడు, కాంపిటీషన్ విన్ అయితే నేను సొంగాని గిఫ్ట్ ఇమ్మని అడిగాను, ఆమె కిస్ చేయాలని అడిగాను అని చెప్తే అందరు నవ్వుతూ ఉంటారు. ఇదంతా చూసి జీహోక్ కోపం వస్తుంది. వెంటనే బొంగ్సుని అరుస్తాడు. లాకర్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి అతన్ని తిడుతూ ఉంటాడు. ఏంటి నువ్వు చేసే పని, ఏం చేస్తున్నావు అసలు స్కూల్లో, ఎందుకు సొంగాని అలా ఇబ్బంది పెడుతున్నావు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు బొంగ్సు,
నేనేం తప్పు చేశాను? నాకు సోంగా అంటే ఇష్టం, అందుకే అడిగాను. నేను ఇలాగే లైఫ్ కంటిన్యూ చేస్తూ ఆమెను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ నైట్ యమహ అతనికి కాల్ చేస్తుందనమాట, అతన్ని మీట్ అయ్యి మాట్లాడాలని చెప్పి. సో అతను యమహని మీట్ అవ్వడానికి వెళ్తాడు. అతను వెళ్తూ ఉంటే జీహో అతన్ని ఫాలో అవుతాడు. అతను యమహని మీట్ అవ్వడం జీహో చూస్తాడు. యమహ బొంగ్సుతో, రింగ్ నీ దగ్గరే ఉందని నాకు తెలిసింది. రింగ్ నాకు ఇచ్చావంటే నేను రిచువల్ చేసి నిన్ను గోస్ట్ డైటీలాగా మార్చగలుగుతాను. నువ్వు డైటీవ్ అయితే నేను నిన్ను పూజిస్తే నాకు హెల్ప్ అవుతుంది. ఇదే కదా మనం చేసుకున్న ప్రామిస్. ఇప్పుడు ఎందుకు రింగ్ నాకు ఇవ్వనంటున్నావు అని ఆమె అడిగితే అతను, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో రింగ్ నీకు లేట్గా ఇస్తానులే, అదంతా తర్వాత చూసుకుందాం అని చెప్తాడు. అప్పుడు ఆమె కావాలని, నువ్వు చాలా బిజీగా ఉన్నావు, బట్ లేట్ నైట్ ఆక్స్ అవర్లో నువ్వు వీక్గా ఉన్నప్పుడు సోంగా నీ దగ్గరకు వచ్చి గ్యోనుతో మాట్లాడుతుంది. ఆ విషయం నీకు తెలుసా? ఈ యామ్యులెట్ తీసుకొని నీ దగ్గర పెట్టుకో. అలా అలా చేసావంటే గ్యోను ఆక్స్ అవర్లో కూడా బయటికి రాలేడు. నువ్వే చెక్ చెయ్యి, సోంగా వచ్చి అతనితో మాట్లాడుతుందో లేదో. ఆమె అతనితో ఏం మాట్లాడుతుందో నువ్వే చూడు అని చెప్తుంది. సో ఆ నైట్ బొంగ్సు యమహ ఇచ్చిన యామ్యులెట్ చేతిలో పట్టుకొని పనుకో ఉంటాడు. ఆక్స్ అవర్ అవ్వగానే హీరోయిన్ అక్కడికి వచ్చి గ్యోను అని పిలుస్తూ ఉంటుంది. అతను లేయగానే అతన్ని హక్ చేసుకొని, గ్యోను నిన్ను చాలా మిస్ అయ్యాను, ఏం జరిగింది? నీ ఇమాజినేషన్లో నువ్వు ఆ కిడ్స్ని మీట్ అయ్యావా? వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయగలిగావా? వాళ్ళు ఏం చెప్పారు అని మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు వాళ్ళతో మాట్లాడి అసలు బొంగ్సు లైఫ్లో ఏం జరిగింది, అతను ఎందుకు చనిపోయాడు కనుక్కుంటే మనము అతన్ని కన్సోల్ చేసి త్వరగా నీ బాడీ వదిలి వెళ్ళిపోయేలాగా చేయొచ్చు. అలా చేస్తే నువ్వు త్వరగా రిటర్న్ రావచ్చు అని ఆమె మాట్లాడుతూ ఉంటుంది. యమహ ఇచ్చిన ఆమ్లెట్ ఉండడంతో అతను బొంగ్సులాగే ఉంటాడనమాట. ఆ విషయం తెలియక హీరోయిన్ ఇదంతా మాట్లాడుతూ ఉంటుంది. అతను ఆమె అలా మాట్లాడడంతో డల్గా అయిపోతాడు. అప్పుడు ఆమెకు చెప్తాడు, నేను బొంగ్సునే, గ్యోనును కాదు అని. ఆ తర్వాత స్కూల్లో బ్రేక్ టైంలో బొంగ్సు హీరోయిన్ అండ్ జీహోని తీసుకొని స్కూల్ వెనుక ఉన్న కొండ దగ్గరికి తీసుకెళ్తాడు. ఒక స్టోన్ దగ్గర పాస్ట్లో ఆర్మీ నేమ్స్ అన్నీ ఆ స్టోన్ పైన రాసుంటారనమాట. అక్కడ అతను వాళ్ళతో చెప్తూ ఉంటాడు, వార్ జరిగినప్పుడు నాతో పాటు ఉన్న కిడ్ పేరు యొన్బో. అతని దగ్గర వాళ్ళ మదర్ ఇచ్చిన రింగ్ ఉండేది. అతను నన్ను అడిగాడు, వార్లో ఒకవేళ అతను చనిపోతే ఆ రింగ్ వాళ్ళ మదర్కి రిటర్న్ ఇమ్మని చెప్పి. బట్ ఆ రింగ్ రిటర్న్ ఇవ్వకుండానే నేను చనిపోయాను. ఆ రిగ్రెట్ వల్ల నేను ఇలా గోస్ట్ లాగా మారాను. ఆ రింగ్ నేను వాళ్ళ మదర్కి ఇవ్వలేకపోయాను కదా, అందుకే ఇలా అయ్యాను అని చెప్పి ఆ రింగ్ అక్కడ యొన్బో నేమ్ దగ్గర రింగ్ పెట్టేసి, ఇప్పుడు కనీసం ఈ రింగ్ ఇక్కడికన్నా రిటర్న్ ఇవ్వగలిగాను, సో నాకే రిగ్రెట్ లేదు అని చెప్తాడు. అలా చెప్పాక అతను హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని ఇంక రా ఇంటికి వెళ్దామని ఫోర్స్ చేస్తే ఆమె నా చెయ్యి నొప్పి వస్తుంది అని చెప్తుంది. అప్పుడు జీహో ఆమెను హట్ చేస్తున్నావు అంటే అతను, మరి నేను హట్ అవుతుంది మీకు ఎవరికి కనిపించట్లేదా? నేను ఎంత బాధపడుతున్నానో మీకు ఎవరికి అర్థం కావట్లేదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ నైట్ జీహో యమహని వెతుక్కుంటూ ఆ హాంటెడ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఆమెని, మీరు లాస్ట్ టైం బొంగ్సుతో మాట్లాడడం చూశాను, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకేం కావాలని అడిగితే ఆమె అతనితో అబద్ధం చెప్తుందనమాట. బొంగ్సు దగ్గర ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ అని నా దగ్గరకు వస్తే నేను మీ అందరికి హెల్ప్ చేయగలుగుతాను, బొంగ్సు ఇక్కడ నుండి వెళ్ళిపోయేలాగా నేను చేయగలుగుతాను అని అతనితో చెప్తుంది ఆమె. ఆ నెక్స్ట్ డే స్కూల్లో బొంగ్సు కోచ్ దగ్గరికి వెళ్ళి, నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయను, నాకు ఆర్చరీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని లేదు అని సీరియస్గా చెప్తాడు. కోచ్ తిడతాడు అతన్ని, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ని ఇప్పుడు వదులుకుంటావేంటి అంటే, నాకు పార్టిసిపేట్ చేయాలని లేదు, నా ఇష్టం, మీరెవరు నన్ను తిట్టడానికి అని చెప్పి యారో షూట్ చేసే బాల్ని కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ అతన్ని రూఫ్ టాప్ దగ్గర పిలిచి మాట్లాడుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలనేది గ్యోను డ్రీమ్, నువ్వు ఇలా చేస్తే ఎలా అని ఆమె అడుగుతూ ఉంటే అతను సీరియస్గా, అది గ్యోను డ్రీమ్, నా డ్రీమ్ కాదు, ఆయన బొంగ్సు అని పిలవద్దు, అది అసలు నా నేమ్ కాదు,
నువ్వు పెట్టిన పేరు అది అని అతను సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా జీహో చూస్తాడనమాట. బొంగ్సు ఇలా బిహేవ్ చేస్తూ ఉండడంతో జీహో ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పి ఆ రింగ్ తీసుకెళ్ళి యమహాకి ఇస్తాడు. ఆ రింగ్ ఆమెకిచ్చి, నువ్వు హెల్ప్ చేస్తావు కదా, నీకు ఈ రింగ్ ఇవ్వడంతో ఎవరికి ఏం కాదు కదా అని అడిగితే ఆమె నవ్వుతూ నిన్ను ఫూల్ చేయడం చాలా ఈజీ అని చెప్పి హాంటెడ్ హౌస్ లోపలికి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసేస్తుంది. ఆమె ఆ రింగ్ పెట్టి ఒక రిచువల్ స్టార్ట్ చేస్తుంది. బయట నుండి జీహో అడుగుతూ ఉంటాడు, డోర్స్ ఓపెన్ చెయ్యి, ఎవరికి ఏం కాదని చెప్పి ప్రామిస్ చెయ్యి ప్లీజ్ అని అడుగుతూ ఉంటాడు. బట్ ఆమె ఏం రెస్పాండ్ అవ్వదు. సో అతను వెంటనే హీరోయిన్కి కాల్ చేసి చెప్తాడు, సో ఇంకా నేను తప్పు చేసినట్టున్నాను, మీ అందరికీ హెల్ప్ చేద్దామని ఆ రింగ్ తీసుకెళ్ళి యమహాకి ఇచ్చాను, బట్ ఆమె డిఫరెంట్గా చేస్తున్నట్టుంది, నాకు భయంగా ఉందని చెప్తాడు అతను. సో వాళ్ళకి అర్థమవుతుంది బొంగ్సు గోస్ట్ డైటీ అవ్వడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆమె బలవంతంగా అయినా గ్రిమ్ రీపర్ని వరల్డ్లోకి పిలిచి బొంగ్సు చనిపోయేలాగా చేస్తే గ్యోను కూడా చనిపోతాడు. బొంగ్సుకి గోస్ట్ డైటీ అవ్వడం తప్ప వేరే మార్గం ఉండదని ఆమె గ్రిమ్ రీపర్ని పిలవడానికి రిచువల్ చేస్తుందన్నమాట. సో హీరోయిన్ వాళ్ళు కూడా ఆమెకు ఆపోజిట్గా రిచువల్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ అండ్ షమాన్ మాస్టర్ ఆ స్కూల్ వెనకున్న కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ రిచువల్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇంట్లో ఏమో హీరోయిన్ మదర్ బొంగ్సు బాడీని మొత్తం బెడ్కి కట్టేసి ఆ రూమ్ అంతా ఆమ్యులెట్స్, పవర్ మంత్రాస్ అన్నీ పెట్టి అతని ఐస్కి కూడా గ్రిమ్ రీపర్ కనిపించకుండా ఒక క్లాత్ కట్టి పెట్టేసి మొత్తం రిచువల్ స్టార్ట్ చేస్తారు. గ్రిమ్ రీపర్ అంటే ఈ ఎర్త్ పైన చనిపోయే వాళ్ళకి టైం వచ్చినప్పుడు వచ్చి వాళ్ళు చనిపోయాక వాళ్ళ సోల్ తీసుకెళ్లే వాళ్ళు అనమాట. చనిపోయే వాళ్ళ లిస్ట్ లేకుండా అతను ఎత్తుపైకి వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా డేంజర్ జరిగి చనిపోకుండా ఉండాల్సిన వాళ్ళు కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో యమహా రిచువల్ని ఎలాగైనా ఆపాలని చెప్పి వీళ్ళు ఇక్కడ సపరేట్గా రిచువల్స్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళు ఆ కొండ దగ్గర రిచువల్ చేస్తూ ఉంటారు. గ్రిమ్ రీపర్ అక్కడికి రావడం వాళ్ళు చూస్తారు. సో రిచువల్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఫ్యూ మినిట్స్ తర్వాత గ్రిమ్ రీపర్ అక్కడ నుండి కనిపించకుండా వెళ్ళిపోతాడనమాట. అటు యమహా కూడా రిచువల్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఆమె దగ్గర హీరోయిన్ వాళ్ళ మదర్ ఇచ్చిన కర్చీఫ్ ఉండడంతో గ్రిమ్ రీపర్ ఆమెనేం చేయలేడనమాట. హీరోయిన్ మదర్ చేస్తున్న రిచువల్ వల్ల గ్రిమ్ రీపర్ బొంగ్సు దగ్గరికి కూడా వెళ్ళలేకపోతాడు. బట్ గ్రిమ్ రీపర్ ఎత్తుపైకి వచ్చాడంటే ఎవరో ఒకరు చనిపోవాల్సిందే, అది అన్ఎక్స్పెక్టెడ్గా అయినా కూడా. సో హీరోయిన్ మదర్ చనిపోతుందన్నమాట. గ్రిమ్ రీపర్ ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడు. ఆమె చనిపోయేసరికి అందరూ ఏడుస్తూ ఉంటారు. యమహా కూడా ఏడుస్తూ వచ్చి ఎందుకు ఇలా చేసావంటూ మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్ మదర్ ఆల్మోస్ట్ చనిపోయే ముందు లాస్ట్ మాట యమహాతో చెప్తుందన్నమాట, నేను ఎప్పటికైనా నిన్ను ప్రొటెక్ట్ చేస్తానని నీకు ప్రామిస్ చేశాను కదా అని చెప్పి ఆమె ఆ మాట ఒక్కటి చెప్పి చనిపోతుంది. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.